పార్టీ మార్పులను ప్రోత్సహిస్తూ ప్రగతి భవన్లో కాంగ్రెస్ పార్టీ ఒక జిల్లా అధ్యక్షుడిని పార్టీలో చేర్చుకుంటున్నటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు, కాళేశ్వరం అప్పు ఎప్పుడో తీరిపోయింది, కాళేశ్వరం విషయంలో మనం ఎవరికి ఏం బాకీ లేదు. ఇది ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ప్రగతి భవన్ సాక్షిగా మాట్లాడినటువంటి మాటలు. ముఖ్యమంత్రి గారు నేను సూటిగా మీ ద్వారా ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి అయిన ఖర్చు ఎంత? ఏ సంస్థ లేదా ఏ బ్యాంకు లేదా ఏ ఏజెన్సీ నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు కోసం తీసుకున్నటువంటి లోన్లు ఎన్ని? ఏ రోజు ఏ బ్యాంకు లేదా ఏ సంస్థ ఎన్ని వేల కోట్ల రూపాయల అప్పుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది? మీరు తిరిగి ఆ అప్పులని ఏ తారీఖు రోజు అసలు ఎంత, వడ్డీ ఎంత, చెల్లించినటువంటి బాకీ ఎంత అనేది ఒకసారి చెప్పాలి. ఎందుకంటే నాకున్నటువంటి అంచనా, నాకున్నటువంటి అవగాహన, ఆర్థిక మంత్రి అసెంబ్లీలో మాట్లాడిన లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం అనే ప్రాజెక్టు కట్టడానికి పెట్టినటువంటి ఖర్చు సుమారు 86,000 కోట్ల రూపాయల్ని కాళేశ్వరం అనే ప్రాజెక్టు కోసం ఖర్చు పెట్టినమని అధికారికంగా పార్లమెంట్కి, అసెంబ్లీకి తెలంగాణ ప్రభుత్వం సబ్మిట్ చేసినటువంటి పేపర్ల ద్వారా మాకు తెలిసినటువంటి విషయం, సబ్జెక్ట్ టు కరెక్షన్. దాంట్లో 80,000 కోట్ల రూపాయల్ని వివిధ సంస్థల నుంచి అప్పు రూపేణా తెలంగాణ ప్రభుత్వం తెచ్చుకుంది. తెచ్చిన 80,000 కోట్ల రూపాయల అప్పుల్ని ఏ రోజు మీరు ఆ బకాయిలన్నీ తీర్చేసినారనేది తెలంగాణ ప్రజానికానికి ఒక శ్వేతపత్రం విడుదల చేయమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారిని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అప్పిచ్చిన సంస్థ పేరు, అప్పు తీసుకున్న తారీఖు, అప్పు తిరిగి చెల్లించినటువంటి తారీఖు, మీరు తీసుకున్న అప్పుకి మీరు కట్టినటువంటి వడ్డీ, ఇవి ఎందుకు తెలుసుమని అడుగుతున్నామంటే, నిన్ననే భారత పార్లమెంట్ లో భారత ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత ఎన్ని అప్పులు ఉన్నాయి, తెలంగాణ రాష్ట్రానికి యాజ్ ఆన్ టుడే అప్పులు ఎన్ని అని అడిగినప్పుడు సుమారు 3,66,000 కోట్ల రూపాయల అప్పులైనట్లు వాళ్ళు అధికారికంగా మీరిచ్చిన గణాంకాలనే భారత ప్రభుత్వం భారత పార్లమెంట్ ముందు ఉంచింది. ఒకవేళ మీరు కాళేశ్వరం పేరు మీద తీసుకున్న 80,000 కోట్ల అప్పు తీరిపోతే ఆ 80,000 కోట్లు కాకుండా ఇది 3,66,000 కోట్ల, లేదా 3,66,000 కోట్లలోంచి ఈ 80,000 కోట్లు మైనస్ చేసిండ్రా? ఏ విషయం తెలంగాణ ప్రజానికానికి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా సూటిగా అడుగుతా ఉన్నాం. ఇట్ ఈస్ ఎ డిమాండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పబ్లిక్ ఆఫ్ తెలంగాణ. ఎందుకంటే మీరు అప్పు చేస్తే అది మీ సొంత ఆస్తి కాదు, మీ సొంత అప్పు కాదు. కట్టాల్సింది ఎవరు? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 4.3 కోట్ల మంది ప్రజలని తాకట్టు పెట్టి మీరు తెచ్చిన అప్పు కాబట్టి బాకీ తీరిపోయింది అని అన్నారు. మీరు నిజంగా బాకీ తీరితే ఒక శ్వేతపత్రం ఇవ్వండి అంటున్నాం. లేదా ఫిబ్రవరి 11 అసెంబ్లీ సమావేశాలు ముగిసినాయి, ఆగస్టు 11 డ్యూ డేట్, 6 నెలలు అయిపోతుంది. ఆ లోపల ఎట్లా సెషన్ పెట్టాలి? మేము అడిగితే చెప్పడానికి మీకు మొహమాటం ఉంటే, బీజేపీ అడిగింది కాబట్టి మేము శ్వేతపత్రం ఇవ్వమనే ఈగో మీకు అడ్డం వస్తే కనీసం రానున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లోనైనా దాని మీద ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాళేశ్వరం విషయంలో ప్రజలకు ఉన్నటువంటి అనుమానాలు, అపోహలు, అప్పులు, వడ్డీల విషయంలో మీరు ఖచ్చితంగా ఒక శ్వేతపత్రం ఇచ్చి ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వంగా జవాబుదారీతనంగా మెలగాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము సూచన చేస్తా ఉన్నాం.